will run, I will climb, I will soar. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి 9th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనము 4th చాప్టర్లో ఉన్నాం, దట్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్. ఈరోజు మనము పార్ట్ 4ను డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్కి సంబంధించి. సి ద టాపిక్స్ ఆఫ్ చాప్టర్ 4 and part 4 of this video. See valency, atomic number, mass number, and isotopes and isobars. వీటిని డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సీ ద ఫస్ట్ టాపిక్ హియర్, valency. See what is valency? Previous chapter 3 part 6లో డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం వాలెన్సీ గురించి. ఒకవేళ మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు, ఇక్కడ లింక్ అయ్యేటటువంటి వీడియో కూడా చూడవచ్చు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో కూడా డిస్కస్ చేద్దాం. See what is valency? Valency simply it is a combining capacity of atoms of elements. See it is a combining capacity. కెమికల్ రియాక్షన్స్ కంబైన్ అయ్యేటటువంటి ఒక ఎబిలిటీని, ఆ ఎబిలిటీ ఎంత ఉంది అనే దాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని మనము వాలెన్సీ అని అంటాము. సి యాక్చువల్లీ వాలెన్సీ అనేదాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమో తెలుసుకోవాలి. సి వాట్ ఆర్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్? సి వాలెన్స్ ఎలక్ట్రాన్స్, valence electrons అంటే the number of electrons present in the outermost shell of an atom of element. See here, this is a structure of one atom. See ఇందులో ఒకే సెల్ ఉంది, that is itself a outermost shell. ఈ outermost shell లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో, గివెన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్స్ outermost shell లో ఎన్ని ఉంటాయో దాన్ని మనము valence electrons అంటాం. See this is ఇంకొన్ని ఆటమ్స్ యొక్క స్ట్రక్చర్గా చెప్పుకోవచ్చు. ఇందులో వ్యాలెన్స్ షెల్, దిస్ ఈజ్ వ్యాలెన్స్ షెల్, దిస్ ఈజ్ కే షెల్ అండ్ దిస్ ఈజ్ ఎల్ షెల్. సి హియర్ కే ఇట్ సెల్ఫ్ ఏ వ్యాలెన్సీ షెల్, అండ్ సి హియర్ దిస్ ఈజ్ కే షెల్ అండ్ దిస్ ఈజ్ ఎల్ షెల్ అండ్ దిస్ ఈజ్ ఎం షెల్. సి హియర్ ఎం ఈజ్ వ్యాలెన్సీ షెల్. ఆ వ్యాలెన్సీ షెల్లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ నంబర్ని మనము వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వాట్? Number of electrons present in outermost shell, outermost shell is known as valence electrons. See ఇప్పుడు మనం valency అంటే ఏమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. See మనం ప్రీవియస్ వీడియోలో చూసాం బోర్ అండ్ బ్యూరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటుంది అని. సో బై దెమ్ సీ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకామిడేటెడ్ ఇన్ ఏ outer most shell is only 8. See what? The maximum number of electrons accommodated in a outermost shell of an atom is only 8. See, ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకుని మనము వ్యాలెన్సీని డిటర్మైన్ చేయవచ్చు. సి మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకవేళ కంప్లీట్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దే ఆర్ కెమికలీ ఇన్యాక్టివ్ ఆటమ్స్ లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon అండ్ radon. See, they are very లిటిల్ కెమికల్ యాక్టివిటీని ఉంటాయన్నమాట. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ కెమికల్ యాక్టివిటీ నెగ్లిజిబుల్ అని చెప్పవచ్చు. దాట్స్ వై దేర్ వ్యాలెన్సీ ఈజ్ 0. సి వాట్ ఆర్ దే? వన్ ఈజ్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon and radon. See, their valency is what? It is 0 because their outermost shell lo you can see 8 electrons. See, 8 electrons unte danni manamu octet configuration ani kuda పిలవడం జరుగుతుంది అనమాట. అలాంటి సింప్లీ
ఆక్టేట్ అంటాం అనమాట. ఆక్టేట్ ఈ ఆక్టేట్ ఉన్నటువంటి వాటికి దే ఆర్ కెమికలీ ఇన్యాక్టివ్ అనమాట. సో రిమైనింగ్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఏం చేస్తాయంటే దే ట్రై టు గెట్ దేర్ యాక్టెడ్ బై ఇన్వాల్వింగ్ కెమికల్ రియాక్షన్స్. రిమైనింగ్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్స్ do what? They try to get octet by participating in chemical reactions. మరి ఈ కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసి అవి ఆక్టెట్ను గెయిన్ చేయడానికి ట్రై చేస్తాయి. ఎలా? బై లూజింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ కన్సిడర్ సోడియం ఆటం. Sodium, for example, see here సోడియంలో మనకు మ్యాక్సిమము 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇన్ కేషల్ మ్యాక్సిమం మనము ప్రీవియస్ వీడియోలో చూసాము. మ్యాక్సిమం ఇన్ కేషల్ వీ కెన్ అకామిడేట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. whereas in L we can accommodate 8 electrons. In M we can accommodate maximum 18 electrons. By that in K we can accommodate 2 electrons. See how many electrons you have here? 11 electrons. Out of 11 electrons 2 are accommodated in K and 8 are accommodated in L shell. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Now we have only 1 electron which is occupied in M shell. What is outermost electrons here? What is valency electrons of sodium? 1. So it have 1 electron. So it is chemically very active element. It is a very active element biochemically because it need 7 more electrons to get octet, or otherwise you can lose an electron to get octet. So ikkada losing gaani gaining gaani avasaramainappudu atoms of elements are very 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 active. ikkada outermost shell M shell lo it has 1 electron, but to get stability or to get octet, stability or octet రెండు కూడా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఏవైతే ఆక్టెడ్ ఉంటాయో దే గెట్ స్టెబిలిటీ అనమాట. ఆ స్టెబిలిటీ కావాలంటే ఇట్ నీడ్ 7 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి అవుటర్ మోస్ట్ షెల్, then it gets stability or octet. So to get 7 electrons is very difficult rather than lose an electron. ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోవడం వెరీ ఈజీ. ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది అనుకోండి ఇక్కడ. the L will be outermost shell. L will be outermost shell and it has 8 electrons. Okay, that's why the number of electrons losing by sodium atom is the valency of sodium, that is 1. That is 1. So valency of sodium is 1. Valency of sodium is 1. ఈ విధంగా మనము వ్యాలెన్సీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఫస్ట్ మనం ఇక్కడ హీలియం నుంచి వద్దాం. హీలియం అన్నప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఒక్క షెల్ మాత్రమే ఉంటుంది. బిఫోర్ హీలియం యూ కెన్ హైడ్రోజన్. హైడ్రోజన్లో మనకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు ఓన్లీ 1 ఉంటాయి. 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. దట్ ఈజ్ ఆక్యుపైడ్ ఇన్ కే షెల్. సో ఇట్స్ valency is what? It is 1. సో టు గెట్ ఆక్టెడ్, ఇక్కడ ఆక్టెడ్ కాదు, దీనికి ఒక్కదానికి ఒకటి మనకు ఒక కొద్దిగా మోడిఫికేషన్ ఉంటుంది. హీలియం ఈజ్ ఆల్సో కెమికలీ ఇన్యాక్టివ్ ఈవెన్ దో ఇట్ డజంట్ పొసెస్ ఆక్టెడ్. అంటే 8 ఎలక్ట్రాన్స్ లేకున్నా కూడా, అంటే కే షెల్ ఉన్న ఒక్క షెల్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. కేలో ఇంకా మ్యాక్సిమం మనకి ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసే ఛాన్స్ లేదు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఆల్సో get stability. So to get helium accommodation, it needs one more electron. So sometimes it loses 1 electron or gains 1 electron. So to get helium
కాన్ఫిగరేషన్, హీలియం కాన్ఫిగరేషన్ అనండి, లేదంటే హీలియం ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనండి. సో దాట్స్ వై హైడ్రోజన్ వ్యాలెన్సీ ఈజ్ 1. Of course, helium electrons are how many? 2 electrons accommodate అయిపోతాయి. ఉన్న ఒక షెల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి its valency is what? It is 0 because it is chemically inactive, because even though it possesses 2 electrons in outermost shell, 2 electrons అయినప్పటికీ కూడా ఉన్న K షెల్ maximum 2 కాబట్టి కెమికలీ ఇట్ ఈస్ ఇన్యాక్టివ్. ఇది బాండ్ ఫార్మేషన్లో లేదంటే కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు కాబట్టి ఇట్స్ valency is 0. Its combining capacity is 0. What is valency? Valency is nothing but combining capacity. See, valency can be defined as it is simply combining capacity. See, ఈ విధంగా మరి హైడ్రోజన్ హీలియం యొక్క వ్యాలెన్సీస్ చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ సీ నెక్స్ట్ హీలియం తర్వాత లిథియం. సో లిథియంలో మనకు ఎలక్ట్రాన్స్ వచ్చేసి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సి ఏ విధంగా అకామిడేట్ అవుతాయి చూద్దాం. కేలో 2 అండ్ ఎల్లో 1. సి టు గెట్ హీలియం కాన్ఫిగరేషన్. సి హీలియం మాదిరిగా కావాలి అంటే, హీలియం స్ట్రక్చర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలంటే ఇట్ నీడ్స్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటే చాలు. ఆ నంబర్ని మనం ఏమంటాం అంటే వ్యాలెన్సీ అంటాం. సో ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 1. అండ్ లిథియం తర్వాత beryllium electrons are 4. See, they are accommodated like this. So to get helium configuration or helium structure of distribution, it needs to lose 2 electrons. Those 2 electrons are called what? It is valency. See, boron number of electrons is 5. So its distribution is like this. 3 electrons ఉంటాయి. 3 కూడా లూజ్ చేసుకుంటే it gets helium configuration. So its valency is 3. And next carbon number of electrons 6. Carbon number of electrons are 6. So its distribution is like this. So its valency is 4. Sometimes it loses 4 electrons or sometimes it gains 4 electrons. ఎలా చూసినా కూడా 4 కాబట్టి సో ఇది కంప్లీట్గా ఫిల్ కావాలనుకోండి, ఎల్లో మనకు మ్యాక్సిమం మనము 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయవచ్చు. ఆఫ్ కోర్స్ ఎల్ ఇట్ సెల్ఫ్ outermost shell కాబట్టి టు గెట్ ఆక్టేట్ ఇన్ outermost shell it needs 3 electrons. బై గెయినింగ్ అవ్వచ్చు, లేదంటే లూజ్ చేసుకుంది అనుకోండి ఇట్ గెట్స్ హీలియం కాన్ఫిగరేషన్ ఆర్ హీలియం స్ట్రక్చర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ఏ విధంగా చూసినా కూడా దీని నంబర్ వచ్చేసి మనకు 4. వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఈజ్ 4. సి నైట్రోజన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 7. సో ఆల్రెడీ 4 ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ ఫిల్ చేద్దాం. See, you got 5, 2, 7. See now, the outermost shell, yellow మనకు 8 electrons ఉండాలన్నాం to get octet. See, it needs only 3 more electrons to get octet configuration, to get octet structure of distribution. So that's why in this case, it gains 3 electrons. Just simply it gains 3 electrons. Losing 3 electrons, losing 5 electrons, మరి గెయినింగ్ 3 ఎలక్ట్రాన్స్ చూస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెయిన్ 3 ఎలక్ట్రాన్స్. దాట్స్ వై ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ నౌ ఇట్ ఈస్ 3. సి ఆల్రెడీ 5 ఉన్నాయి, 8 కావాలంటే ఇట్ నీడ్స్ 3. అండ్ ఆక్సిజన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8. సి ఇంకొకటి ఫిల్ చేద్దాం. నౌ ఇట్ హ్యాస్ 6 ఎలక్ట్రాన్స్. సో ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 2. ఫ్లోరిన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 9. సో 7 electrons, ఆల్రెడీ 7 electrons ఫిల్ అయినాయి కాబట్టి ఇట్ నీడ్స్ 1 more electron టు గెట్ స్టేబిలిటీ ఆర్ ఆక్టేట్. సో ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 1. ఇన్ ద సేమ్ వే సి నౌ నియాన్ number of electrons are 10. So now see, almost more L shell, the outermost shell is completely filled, and also the outermost shell is accommodated by 8 electrons. That means it is chemically inactive. It doesn't participate in chemical reactions. That's why its valency is 0. See, sodium ఇందాకనే చూసాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సోడియం తర్వాత మెగ్నీషియంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 12 ఉంటాయి. సి ఇక్కడ ఆల్రెడీ మనకు 11 అకామిడేట్ చేసాం. 1 more electron distribution ఇది చేద్దాం. ఇక్కడ సి 12 అయినాయి. సో టు గెట్ స్టెబిలిటీ ఆర్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఇట్ ట్రై టు లూజ్ 2 electrons, then its valency is 2.
ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే లాస్ చేసుకుంటూ ఉందో దాన్ని మనం వ్యాలెన్సీ అంటాం, లేదంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుందో దాన్ని మనం వ్యాలెన్సీ అంటాం. అల్యూమినియం, see number of electrons is 13 sorry, so now its valence electrons are 3, so it try to lose 3 electrons to get octet or stability, so its valence is 3, whereas silicon is number of electrons is 14, so ఈ 4 electrons ని లూజ్ చేసుకుంటుంది. 4 electrons గెయిన్ చేసినా ఇక్కడ 4 electrons లాస్ చేసినా కూడా సేమ్ అవుతుంది కాబట్టి ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 4. ఇక్కడ ఇందులో ఇది 8 కావాలనుకోండి, ఇట్ నీడ్స్ 3 more electrons గెయిన్ చేయాలి, లేదంటే ఈ 4 electrons లాస్ చేసుకున్నా కూడా ఇట్ గెట్ ఆక్టేట్. whereas ఫాస్ఫరస్ వచ్చేసి 15. ఫాస్ఫరస్ ఒక స్పెషల్ కేస్. ఇదేం చేస్తుంది, ఇక్కడ చూడండి అవుటర్ మోస్ట్ షెల్లో 5 electrons ఉన్నాయి, ఇట్ నీడ్ 3 more electrons టు గెట్ ఆక్టేట్. సో ఇక్కడ 3 electrons గెయిన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇది కొన్ని సందర్భాల్లో ఈ 5 electronsని లూజ్ చేసుకొని కూడా స్టెబిలిటీని పొందుతుంది, ఆక్టేట్ని పొందుతుంది. అందుకనేసి మాత్రం ఇదొకటి స్పెషల్గా దీని యొక్క వ్యాలెన్సీని మనం 3 or 5, సమ్టైమ్స్ 3 సమ్టైమ్స్ అంటే కెమికల్ రియాక్షన్స్ డిఫరెంట్ ఆటమ్స్ ఏ ఆటమ్స్తో ఇది పార్టిసిపేట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అవుతుంది అనమాట. ఫాస్ఫరస్ తర్వాత సల్ఫర్ 16. సల్ఫర్ అన్నప్పుడు మనకు ఇంకొక ఎలక్ట్రాన్ వస్తుంది, సో 16. సో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కావాలంటే 1 3 6 ఉన్నాయి, ఇంకా 2 electrons మాత్రమే అవసరం కాబట్టి దీని యొక్క వ్యాలెన్సీ 2. అండ్ వేరస్ క్లోరిన్లో ఆల్రెడీ 17 ఉంటాయి, సో 17 ఉన్నాయి కాబట్టి ఇట్ నీడ్స్ ఓన్లీ 1 electron టు ఆక్టేట్, సో 1. ఆర్గాన్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ కెమికలీ ఇన్యాక్టివ్. 1 2 3 4 5 6 7 ఇందాక క్లోరిన్ ఇది, ఇప్పుడు ఇంకొకటి కాబట్టి 18. ఆర్గాన్ కాన్ఫిగరేషన్లో మనకు అవుటర్ మోస్ట్ షెల్లో 18 electrons కంప్లీట్గా ఉన్నాయి కాబట్టి ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 0. సో ఇట్ ఈస్ కెమికలీ ఇన్యాక్టివ్. ఈ విధంగా 18 ఎలిమెంట్స్ ఆటమ్స్ యొక్క వ్యాలెన్సీని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఈ కాన్సెప్ట్ బాగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇది కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మీరు సహాయం చేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ అటామిక్ నెంబర్ అంటేమో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ అటామిక్ నెంబర్. వాట్ ఈజ్ అటామిక్ నంబర్? ఈ అటామిక్ నంబర్ అంటే ఏమంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రీవియస్ వీడియోలో చూసాము ప్రోటాన్స్ ఆర్ ప్రెజెంట్ వేర్ దే ప్రెజెంట్ ఇన్ వాట్, ఇన్ న్యూక్లియస్. ఇందులో ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ అటామిక్ నంబర్ ఆఫ్ దట్ atom. What is atomic number? The number of protons present in nucleus of an atom is called what? It is atomic number. It is denoted by Z. It is denoted by the letter Z అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకునే అనుకోండి, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 1, విచ్ మీన్స్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ హైడ్రోజన్ న్యూక్లియస్ ఈజ్ 1. ఇన్ ద సేమ్ వే నియాన్ తీసుకున్నామనుకోండి, నియాన్ అటామిక్ నెంబర్ ఈజ్ 10, విచ్ మీన్స్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్ ఆఫ్ నియాన్ ఆటమ్ ఈజ్ 10 అని అర్థం అనమాట. సో ఈ విధంగా మనము అటామిక్ నెంబర్ని డిసైడ్ చేస్తాం. ఏదైనా ఒక న్యూట్రల్గా ఉన్నటువంటి ఒక ఆటం ఉందనుకోండి, ఈ యొక్క న్యూట్రల్ ఆటంలో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇందాక మనం చూసాం నియానియంలో ఎలక్ట్రాన్స్ 10 ఉంటాయి అన్నాం అనమాట, అందులో ప్రోటాన్లు కూడా 10 ఉంటాయి అనమాట. అంటే ప్రోటాన్ నెంబరు ఎలక్ట్రాన్ నెంబరు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. దేంట్లో ఇనే న్యూట్రల్ ఆటం అంటే బాండ్ ఫార్మేషన్. ఇప్పుడు కొన్ని ఆటమ్స్ ఆఫ్
ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, లూజింగ్ గెయినింగ్ అనేది జరుగుతుందన్నమాట, అంటే కెమికల్ బాండ్ ఫార్మేషన్లో. అలాంటి వాటికి కాకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి న్యూట్రల్ ఆటం ఆఫ్కోర్స్ సోడియం అనుకోండి, న్యూట్రల్ స్టేట్లో ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ 11 ఎలక్ట్రాన్స్ 11 ప్రోటాన్స్. కార్బన్ అనుకోండి, కార్బన్ న్యూట్రల్ ఆటంలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ప్రోటాన్స్ కూడా ఉంటాయి. అయితే మనం అటామిక్ నెంబర్ అంటే మాత్రము బై ప్రోటాన్ నెంబర్ గాని మనము తీసుకోవాలి. సి ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఏ న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈస్ కాల్డ్ అటామిక్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ Z. Now let's discuss about mass number. See what is mass number now. See mass number. See what is mass? Mass number is, see మాస్ నెంబర్ అంటే మనం ఒకసారి న్యూక్లియస్లో ఉండేటటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. సి ఇన్ న్యూక్లియస్ విచ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ప్రెజెంట్? ఎస్, ఇట్ ఈస్ ప్రోటాన్ and as well as neutron. See in the nucleus of an atom we can see protons. Plus means protons and in this cross sign means they represent neutrons, and they are electrically neutral అనమాట. దట్స్ వై ఈ విధంగా క్రాస్ సైన్తో డినోట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ప్రోటాన్స్, దీస్ ఆర్ న్యూట్రాన్స్. సి వీటిని మనం ఏమంటామంటే న్యూక్లియాన్స్ అంటాం. Since they are present in nucleus, that's why proton and neutron are called nucleons. See, this nucleus is responsible for the mass of whole atom, because see the mass of electron is very 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 small, that is negligible, because the mass of electron is almost 1/2000th time of mass of proton and as well as mass of neutron. Mass of proton తో కంపారిజన్ చేసినా it is 1/2000th time. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2000 grams ఉంటే ప్రోటాన్, ఫర్ ఎగ్జాంపుల్ 2000 grams ఉందనుకోండి, ఎలక్ట్రాన్ జస్ట్ 1 gram ఉంటుందంట. సో 1 gram అనేది 2000 grams తో కంపేర్ చేస్తే వెరీ స్మాల్, నెగ్లిజిబుల్. అట్ ద సేమ్ టైం న్యూట్రాన్ ఎలా ఉంటుందంటే న్యూట్రాన్ మాస్ ప్రోటాన్ మాస్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. దట్స్ వై ద టోటల్ మాస్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నంబర్ ఆఫ్ neutrons, the number of protons and number of neutrons. That's why the mass number is defined as the sum of the the total sum of the proton and neutron number. The mass number is defined as, see how the sum of number of protons and neutrons. ఇక్కడ జీరో ఛార్జ్ రాస్తే ఛార్జ్ జీరో అని అర్థం అన్నమాట. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ వాట్? మాస్ నంబర్. సి ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకునే అనుకోండి, కార్బన్ ఆటంలో మనకు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6 ఉంటాయి, న్యూట్రాన్స్ కూడా 6 ఉంటాయి అనమాట. సో ఇట్స్ మాస్ నెంబర్. See, its mass number is 12. Its mass number is 12 and its mass ను మనం మాస్ ఎలా అటామిక్ మాస్ అన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అటామిక్ మాస్ దీన్ని యూనిట్స్ రిప్రజెంట్ చేస్తాం, 12 యూనిఫైడ్స్ అంటారు అనమాట. ఆ విధంగా చూసినా కూడా ఇది 12 అవుతుంది. సో ఈ విధంగా మనము మాస్ నెంబర్ను డిటర్మైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు కార్బన్కి సంబంధించినటువంటి మాస్ నెంబర్ని అటామిక్ నెంబర్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. సి ఎప్పుడు కూడా మనం సింబల్ ఈ విధంగా రాయాలి. ఇక్కడ వచ్చేసి ఇటువైపు మనము పై భాగాన మాస్ నెంబర్ రాస్తాము, క్రింది భాగాన అటామిక్ నెంబర్ రాస్తాం అనమాట. సో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందనుకోండి, సో ఇక్కడ వచ్చేసి జెడ్ అంటే అటామిక్ నంబర్. ఇక్కడ వచ్చేసి ఏ అని రాస్తాము, ఏ ఈజ్ వాట్? ఇట్ ఈజ్ మాస్ నెంబర్. సి మాస్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ది లెటర్ క్యాపిటల్ ఏ. ఈ విధంగా మాస్ నెంబర్ గురించి మనం చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ఐసోటోప్స్. See here,
సి హైడ్రోజన్ రిప్రజెంటేషన్ చూడండి, ఇందాక చూసాం కదా, ఇక్కడ అప్పర్ పార్ట్లో రాసినటువంటి నెంబర్ ఇట్ ఈజ్ మాస్ నెంబర్, ఇది వచ్చేసి మనకు అటామిక్ నెంబర్. సి ఇక్కడ 3 టైప్స్లో మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సి మాస్ నెంబర్ ఈజ్ సేమ్, atomic number is Z value is same in all the cases. See the mass number here is 1, here is 2, here is 3. See what? See, they have different mass numbers. See, atomic number of an atom of element is same. ఒక ఎలిమెంట్ తీసుకున్నాను కూడా, హైడ్రోజన్ ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క అటామిక్ నెంబర్ 2, ఏ ఆటం యొక్క అటామిక్ నెంబర్ చూసినా కూడా దాని వాల్యూ 1 ఉంటుంది. బట్ మాస్ నెంబర్ మేబీ మారవచ్చు. సి ఇక్కడ మారినది చూడండి. సి మాస్ నెంబర్ 1 ఉండేదాన్ని మనం ఏమంటే ప్రోటియం అంటాం. మాస్ నెంబర్ 2 ఉండేటటువంటి హైడ్రోజన్ ఆటంని డ్యూటీరియం అంటాం. మాస్ నెంబర్ 3 ఉన్నదాన్ని ట్రీటియం అని అంటాం. అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్లో హైడ్రోజన్ ఆటం అనేది అక్కర్ అవుతుంది నేచర్లో అని అర్థం అనమాట. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాం అనమాట. సి కార్బన్ చూడండి, కార్బన్ ఈజ్ ఆల్సో అకరింగ్ ఇన్ 3 డిఫరెంట్ ఫార్మ్స్. కార్బన్ 12, కార్బన్ 13, కార్బన్ 14. ఇక్కడ 12, 13, 14 ఆర్ వాట్? దే ఆర్ మాస్ నెంబర్స్. ఆఫ్ కోర్స్ atomic number is constant. And also see chlorine 35 and chlorine 37. So their atomic number is same, but they differ by mass number. Such type of atom of elements are called isotopes. See, isotopes are defined how? See, the atom of elements having same atomic number but different atomic mass number. Such atoms are called isotopes. See, isotopes are defined as atoms of the same element having same atomic number but differ in their mass number. Is called isotopes. See, isotopes అంటే మనకు తెలిసింది. మరి ఐసోటోప్ మాస్ నెంబర్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అన్నాము? మాస్ నెంబర్ ఈజ్ సింప్లీ ద సమ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ number of neutrons of an atom which are present in inside of the nucleus. See, ఇక్కడ మనకు number of protons, see atomic number is what? number of protons కాన్స్టెంట్ గా ఉంటున్నాయి. బట్ ఇక్కడ మాస్ నెంబర్ మారుతుంది అంటే అర్థం ఏమంటే అందులో న్యూట్రాన్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సి హైడ్రోజన్ ఆటంలో మనకు వీ కెన్ సీ ఓన్లీ 1 ప్రోటాన్, ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ న్యూట్రాన్లో ఉండవు. సో ఇందులో వచ్చేసి 1 ప్రోటాన్ 1 న్యూట్రాన్, ఇక్కడ వచ్చేసి 1 ప్రోటాన్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ అంతే, ఇక్కడ చూడండి 12 అంటే 6 ప్రోటాన్స్ ప్లస్ 6 న్యూట్రాన్స్. ఇన్ కేస్ 6 ప్రోటాన్స్ 7 న్యూట్రాన్స్, ఇక్కడ 6 ప్రోటాన్స్ అండ్ 8 న్యూట్రాన్స్. ఇక్కడ న్యూట్రాన్స్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు ఒక సమస్య ఉంది. ఇప్పుడు మాస్ నెంబరు అంటే మనం ఏది తీసుకోవాలి, ఎక్కడైనా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు క్లోరిన్ చూడండి, క్లోరిన్ మాస్ నెంబర్ అటామిక్ మాస్ నేర్చుకున్నాం మనం. అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ 35.5 అని చదువుకున్నాం. అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ వాట్? 35.5 యూనిఫైడ్స్ అని చదువుకున్నాం. 35.5 యూనిఫైడ్స్ అని చదువుకున్నాం అనమాట. సి మాస్ నెంబరు అటామిక్ మాసు సమ్ టైమ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కొన్ని దాంట్లోకి డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి అంటే ఇవి దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి అంటే అందులో ఉన్నటువంటి ఐసోటోప్స్. మాస్ నంబర్ మనము ఎలా డిఫైన్ చేస్తాము అంటే సి ద యావరేజ్ మాస్ ఆఫ్ న్యాచురల్లీ అకరింగ్
ఐసోటోప్స్ని మనము ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన దాన్ని మనము దాని యొక్క మాస్గా మనము ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, దీని యొక్క మాస్ వచ్చేసి 35, దీని యొక్క మాస్ 37, కానీ మనము 35 తీసుకోము, 37 తీసుకోము, దాని యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. టు క్యాలిక్యులేట్ ది యావరేజ్ వీ నీడ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ దిస్ ఐసోటోప్ అండ్ దిస్ ఐసోటోప్ ప్రజెంట్ ఇన్ నేచర్ అనేది తెలుసుకోవాలా. సి దిస్ ఐసోటోప్స్ అంటే క్లోరిన్ అంతా తీసుకునే అనుకోండి, క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ ఒక 100 ఆటమ్స్ తీసుకునే అనుకోండి, దాంట్లో 75 ఆటమ్స్ ఈ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి అనమాట. అంటే 75%, అంటే 35 అటామిక్ మాస్ ఉండేటివి. అలాగే ఈ టైప్ వచ్చేసి మనకు 25% ఉంటాయి. మన రేషియో చూసామనుకోండి, ఇది 3 పార్ట్స్ ఉంటుంది, ఇది 1 పార్ట్, అంటే 3:1 రేషియోలో ఉంటాయి. 3:1 రేషియో. C35 3 పార్ట్స్ ఉంటే C37 1 పార్ట్ ఉంటుంది అనమాట. అంటే ఒక 4 ఆటమ్స్ తీసుకునే అనుకోండి, 1 2 3 4 ఆటమ్స్ తీసుకుంటే, ఎందుకంటే 3 + 1 4. సో 35 ఉండేటివి 3 ఉంటాయి, 37 ఉండేటివి 1 ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీని యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. వీటి యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిందే ఓవరాల్గా మనము క్లోరిన్ యొక్క అటామిక్ మాస్గా తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ 4 ఆటమ్సే తీసుకుందాం. 35 ఉండేటివి, అంటే 35 × 1 2 3 వీటి యొక్క సమ్ తీస్తాం, ప్లస్ 37 ఉండేటి 1 ఉన్నాయి కాబట్టి 37 × 1. యావరేజ్ అన్నప్పుడు ఏం చేస్తాం, డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయో వాటితో డివిజన్ చేస్తాం అనమాట, బై 4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35 3s are how much? It is 105 plus 37 by 4. 135 plus 37 is 142 divided by 4, which is 35.5. ఈ విధంగా మనము అటామిక్ మాస్ను ఐసోటోపిక్ ఫామ్లో ఉండే వాటిని ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఐసోటోప్స్. మరి ఐసోటోప్స్ వల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా అనేది ఇప్పుడు మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ some applications or uses of isotopes. The first one is, an isotope of uranium. Uranium 235. Uranium 235 is used as a fuel in nuclear reactors and also nuclear weapons lo kuda vetti use chestar. And the second use is an isotope of cobalt. Cobalt 60. Cobalt 60 is used in the treatment of cancer. క్యాన్సర్ను ట్రీట్ చేసే క్రమంలో ఈ గామా రేస్ను యూజ్ చేసే దాంట్లో ఈ కోబాల్ట్ 60ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ద థర్డ్ వన్, అన్ ఐసోటోప్ ఆఫ్ అయోడిన్. అయోడిన్ 131. అయోడిన్ 131 is used in the treatment of గైటర్ డిసీజ్ను ట్రీట్ చేసే దాంట్లో ఈ అయోడిన్ 131 ఐసోటోప్ను యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ అప్లికేషన్స్ ఆర్ యూజెస్ ఆఫ్ ఐసోటోప్స్. నౌ లెట్స్ డిస్కస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ వీడియో, దట్ ఈస్ ఐసోబార్స్. Let's consider here two different atoms of elements like calcium and argon. Calcium atomic number is 20 and argon atomic number is 18. So they have different atomic numbers, but their atomic masses are same, 40-40. Such a type of atoms of elements are called isobars. What are isobars? Isobars are those atom of elements which have which have different atomic number but same mass number. Atoms of elements which have different atomic number but having same mass number. Such are called isobars. ఇందాక చూసాం మనము అటామిక్ నెంబర్ అంటే ఏమి, సింప్లీ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్.
వాట్ ఈజ్ మాస్ నెంబర్? మాస్ నెంబర్ ఈజ్ సమ్ ఆఫ్ ది ప్రోటాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్. మరి ప్రోటాన్స్ నెంబర్ ఈ రెండింటిలో కూడా చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు 20 ఉన్నాయి. అంటే ఇందులో ప్రోటాన్స్ కూడా మనకు ఇక్కడ వచ్చేసి 20 ప్రోటాన్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ 20 న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి 18 ప్రోటాన్స్, ఎందుకంటే అటామిక్ నెంబర్ 18 కాబట్టి 18 ప్రోటాన్స్ ఉంటాయి. ఇక్కడ న్యూట్రాన్స్ వచ్చేసి 22 న్యూట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 22 న్యూట్రాన్స్ ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మరి మనము ఈ పార్ట్ 4లో అన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం. లైక్ వ్యాలెన్సీ, అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, ఐసోటోప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐసోబార్స్. సో కంప్లీట్గా మనకు థియరిటికల్ పార్ట్ అంతా కూడా ఈ చాప్టర్కి సంబంధించినది కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ వీడియోలో కొన్ని న్యూమరల్స్ చూద్దాం. మరి డిఫరెంట్ ఐసోటోప్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క యావరేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి మనము మాస్ని మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని సంబంధించి ఎక్సర్సైజ్లో 2 సమ్స్ ఉన్నాయి. ఆ సమ్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మరి పార్ట్ 4లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోవద్దు టు గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ఛానల్. గుడ్ బై.